హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి మేము మా అన్న నలుగురికి వెళ్తున్నాం, అదే హల్దీకి వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది మా అక్క కూతురు వర్ణిక. ఈరోజు మా అక్క తనకి కొత్త హెయిర్ స్టైల్ వేసిందనమాట. అదే చూపిస్తున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫోటో తీద్దామని ట్రై చేస్తే అసలు సపోర్ట్ చేయలేదు తిను, అందుకని వీడియో తీశాను. ఎలా ఉంది కమెంట్ చేయండి. జడ సో ఆటో అయితే వచ్చేసింది. మేము ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట మా అన్న వాళ్ళ ఇంటికి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెడతారు కదా వీడియోస్, ఇలాంటివి హల్దీవి చూస్తారు కదా, మాది కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి. కాపీరైట్ పడుతుందని మ్యూజిక్ అలా పెట్టాను. ఏది డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ అన్నయ్య పెళ్ళికొడుకు పేరు వచ్చేసి అఖిల్. తీసుకెళ్ళి పీటల మీద కూర్చోబెడతారనమాట. సో నలుగు ఎలా పెడతారు, ఎలా చేస్తారు అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట. చాలా బాగుంటుంది ఇల్లు, పెద్ద ఇల్లు. ఇంట్లో అంతా పెద్ద పెద్ద ఫోటోలు, విగ్రహాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఇది దీపం ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. అడిగితే చెప్తారని కామ్గా అయిపోయాను. సో పీటల మీద పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకుని కూర్చోబెట్టేసి ఇలా వదిలిపోస్తారనమాట. 3 times పోస్తారు మామూలుగా. ఏదో ఆలోచనలో ఏమో మర్చిపోయి 5 times పోసేసింది. సో పక్కన పెళ్ళికొడుకు వచ్చేసి మా అన్న కొడుకు. ఇప్పుడు మా పెళ్ళికొడుకు వాళ్ళ మధురు. అక్కడ పోయి అమ్మ చెంపలకు పోయి
ఇప్పుడు నలుగు పెట్టేది మా అక్క వర్ణిక వాళ్ళ అమ్మ. ఈ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఒక ఫనీ థింగ్ ఉంటుందన్నమాట. ఏంటంటే పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఏది పూర్తిగా తెలియదన్నమాట. అందరికీ కొద్ది కొద్దిగానే తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. కానీ ఏదైనా ఒకరు చెప్పినప్పుడు ఒకరి డెసిషన్ మీద ఉండరనమాట. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తూ ఉంటారు. పాపం ఇక్కడ మెయిన్ పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు, పెళ్ళి కూతురు తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు కదా, తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. వీళ్ళు చెప్పేది ఏది పూర్తిగా చెప్పరు. పాపం సఫర్ అయ్యేదంతా వాళ్ళనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఏదైనా ఇప్పుడు ఒకరు ఒక విషయం చెప్పారనుకో, మిగతా వాళ్ళు దాని మీద స్టిక్ అయి ఉండరు అనమాట. మేము చెప్పింది కరెక్ట్ అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ప్రతి పెళ్ళిళ్ళలో ఇదే జరుగుతూ ఉంటుంది. నాకైతే నవ్వుస్తూ ఉంటుంది అనమాట. వర్ణికని ఫోటో దిగుదామని నిలబెడితే అస్సలు సపోర్ట్ చేయలేదు, ఏడుస్తూనే ఉన్నింది. అన్నకి పసుపు పూసేటప్పుడు కూడా వద్దు వద్దు అని అరుస్తూ ఉన్నిందనమాట. ఇది వచ్చేసి మా అన్న పెళ్ళి కొడుకుకి మేనమామ అవుతాడు. ఇప్పుడు మేనమామ సాంగ్యం అంటారు కదా, అది పెడుతున్నాడు. మెట్లు పెట్టేసి అది శారీ బట్టలు పెడతారనమాట అన్నకి. అందరి మాటలు వినిపించేలాగానే ఇది పెడదాం అనుకున్నాను వీడియో. కాకపోతే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందేమో మాటలు విని అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎలా అంటే మా వాయిస్ బాగుండదు పెట్టొద్దు అని అంటారు. మళ్ళీ ఎందుకులే వాళ్ళతో అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా మ్యూట్ చేసేసాను కొన్ని దగ్గరలా. అవి కింద పెట్టేసుకున్నాను. కొంచెం చూడండి సార్. ఇప్పుడైతే మంగళహారతి అనమాట, దిష్టి తీసేస్తున్నాడు. నేను ఒక సైడ్ వెళ్ళి వీడియో క్లారిటీగా చూపాలనుకున్నాను, కానీ ఒక సైడ్ అంతా ఫోటోగ్రాఫర్స్ తీసుకోవాలి, వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. మళ్ళీ నన్ను అర్థం వాళ్ళు పెట్టారు కదా, అందుకని నేను ఒక సైడ్ ఉండే తీసుకున్నాను అనమాట వీడియో. ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీడియోస్ ఎలా తీస్తారో నాకైతే అర్థం కాదు. వాళ్ళు చాలా క్లారిటీగా తీస్తారు. అనేది వాళ్ళు ఒక మనిషిని పెట్టుకుంటారు వీడియో కోసం, లేకపోతే వాళ్ళు తీస్తారని నాకు తెలియదు. నాకైతే కొంత ఐడియా లేదు, కానీ నేను మాత్రం ఇలాగే దిగాలన్నమాట. ఫోన్ కూడా పెద్ద పెద్ద కెమెరా క్వాలిటీ ఏమి కూడా ఉండదు. నేను హ్యాపీ ఇచ్చేసారు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టారు. ఇది ఇడ్లీయో దోశ ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి హల్దీ డెకరేషన్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్యాక్డ్రాప్ పూలతో డెకరేట్ చేయడము, ఆ చైరు, ఇదంతా నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇలాగా. ఇది వచ్చేసి అపార్ట్మెంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో సెట్ చేశారు ఇదంతా. డెకరేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం చేసినా కూడా బాగా చేశారు ఇదంతా. ఈ వీడియో మొత్తం తీద్దాం అనుకున్నాను, హల్దీది మొత్తము. కాకపోతే నేను కూడా హల్దీలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది కాబట్టి తీయలేకపోయాను.
వీడియో తీసుకున్నా. ఈ షార్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేనే తీశాను. మామూలుగా తీసేసి ఇది స్లో మోషన్లో పెట్టాను. ఈ షార్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది. బాగా పోసారు. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం అన్నం పెట్టేసరికి తినేసాను. సో ఇది హెల్దీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.